స్వీట్ పొటాటో ఇడ్లీ. వావ్, సో ఇందాకే అనుకున్నాం ఏదైనా కాంబినేషన్ యూస్ చేస్తే బాగుంటుంది. ఇడ్లీ అంటే రొటీన్ గా అందరూ హెల్దీగా ఉంటారు కాబట్టి చాలా వరకు ఇడ్లీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఆయిల్ ఎక్కువ ఉండదని. సో కొంచెం టేస్ట్ యాడ్ ఆన్ చేయాలంటే స్వీట్ పొటాటో లాంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నమాట. సో చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్వీట్ పొటాటో గ్రేట్ చేసి తీసుకొచ్చాం. అవును, పర్ఫెక్ట్. అండ్ యూజువల్ గా అదొక ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేస్తాం. అండ్ పోప్ కూడా మనం పెట్టుకుంటున్నాను. అవును, పర్ఫెక్ట్. సో ఇంకేదైనా సెపరేట్ గా చట్నీ కానీ డిప్ కానీ అవసరం లేదు. వెరీ టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం పోపు వేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం నూనె, సో ఫస్ట్ పోప్ పెట్టుకుని ఆ పోప్ ని మనం బ్యాటర్ లో మిక్స్ చేసుకుంటాం. ఓకే, సో స్వీట్ పొటాటో బదులు ఇంకేదైనా ఆప్షన్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. లైక్ బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, లేదంటే అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్. సో ఇలా కూడా మనం లైట్ గా మిక్సీ పట్టొచ్చు, లైక్ కచ్చా పచ్చాగా కూడా మిక్సీ పట్టొచ్చు. సో చాలా మంది ఏంటంటే పొటాటో కానీ స్వీట్ పొటాటో కానీ కార్బ్స్ అంటూ ఉంటారు. సో మరి యూస్ చేయొచ్చా లేదా, ఎంత ఫ్రీక్వెంట్ గా వాడాలి? సో పొటాటోతో కంపేర్ చేస్తే మనకు స్వీట్ పొటాటోలో కొంచెం ఫైబర్ కంటెంట్ అంతే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇది యూస్ చేయొచ్చు. స్వీట్ పొటాటో అట్లీస్ట్ వీక్లీ వన్స్, అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు మంత్ లో ట్వైస్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో ఆయిల్ కూడా వేడెక్కింది. సో పోపు వేసేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా. సరే, ఇందులో ఏమైనా వేయించుకుంటున్నాము? మనం రవ్వ వేయించుకుంటాం అందులో. కొంచెం ఇలా రోస్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది మరి కాస్త ఎన్హాన్స్ అవుతుంది. అవును. ఓకే, పర్ఫెక్ట్. సో యూజువల్ గా స్వీట్ పొటాటో మనం బాయిల్ చేసుకొని తీసుకుంటున్నాం. ఇలా మిక్స్ చేస్తున్నాం కదా, ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ వేలో కుక్ చేస్తే బెటర్? సో దీన్ని బాయిల్ చేసి తీసుకోవడం బెటర్, లేదా ఇప్పుడు మనం చేసేది స్టీమింగ్ ప్రాసెస్ కాబట్టి సో అలా స్టీమ్ అయినా చేసుకోవచ్చు. దీన్ని మనం ఎక్కువగా కుక్ చేయకూడదు అనమాట, ముఖ్యంగా ఆయిల్ డీప్ ఫ్రై అసలు చేయకూడదు. ఓకే, ఓకే. సో ఇదైతే రోస్ట్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు మనం దాన్ని మిక్సింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, ఇందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాము. సో ఇడ్లీ అంటే అందరూ బ్లాండ్ గా తీసుకుంటూ ఉంటారు, అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మనం యాడ్ ఆన్ చేసుకుంటే మాత్రం అది కూడా కొంచెం టేస్టీ రెసిపీగా ఉంటుంది. అవును, అలాగే కొంచెం ఫ్రూట్ సాల్ట్ కూడా. ఓకే, సో ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు స్వీట్ పొటాటోని వాటర్ డ్రైన్ చేసేసి ఇందులో వేసుకున్నాం. సో చాలా మినిమల్ గా గ్రేట్ చేసామన్నమాట. అవును, ఇప్పుడు ఇందులోనే మనం కర్డ్ వేస్తూ మిక్స్ చేసుకుందాం. నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటా. ఉట్టి పెరుగుతోనే మనకు కన్సిస్టెన్సీ, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. ఎక్స్ట్రాగా మరి ఏమీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ లోపు మీరు మిక్స్ చేస్తున్నాను, నేను స్టీమ్ పెట్టేసి. కొద్దిగా గ్రీస్ చేసుకున్నాను. సో
సో ఇడ్లీ పాత్రను అయితే గ్రీస్ చేసేసాను. సో ఇంకా మనము అందులో పెట్టేసుకుందాం, బ్యాటర్ వేసేసుకుందాం. ఓకే, సో మనం పెరుగు యాడ్ చేసాం కాబట్టి ఆ పుల్లదనం కూడా చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా, పులుపు తగిలితే కూడా. అవును. సో ఇప్పుడు అందులో పెట్టేద్దాం. సో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ మార్నింగ్ టైం అందరూ బిజీ స్కెడ్యూల్స్ లో ఉంటారు, వర్క్స్ లో ఉంటారు కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్ గా హెల్దీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి స్టీమ్ చూద్దాం. సో పర్ఫెక్ట్ గా అయిపోయాయి. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టు మరి ఇడ్లీ. పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే. స్వీట్ పొటాటో ఇడ్లీ రెడీ అయిపోయింది. స్వీట్ పొటాటో ఇడ్లీస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్వీట్ పొటాటో ఇడ్లీకి కావలసిన పదార్థాలు: జీలకర్ర 1 స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, పచ్చిమిర్చి 3, కరివేపాకు రెమ్మలు 2, రవ్వ 1 కప్పు, చిలకడ దుంప తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు. స్వీట్ పొటాటో ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు, రవ్వ వేసి వేగాక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో తగినంత ఉప్పు, ఫ్రూట్ సాల్ట్, చిలకడ దుంప తురుము, పెరుగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రకి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని ప్లేట్ లో వేసి కుక్కర్ లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ పొటాటో ఇడ్లీ రెడీ.